శాంసన్ బాగా నవ్వుతున్నాడు. అంటే మీ ఇంట్లో జరుగుతుందండి తూతూ మేమే బాగానే. ఏమో పరిమళ నువ్వు కూడా నవ్వుతున్నావు, మీ అత్తుందా? జాగ్రత్త. ప్రేమ భావం ఎలా ఉండాలా? మీ అత్తనాలా? అదో నా కోడలు క్రైస్తవురాలు, ఎంత మంచి గుణం, ఎంత మంచితనం. ఆమె యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు ఆ యేసుక్రీస్తు ఆమెలో జీవిస్తున్నాడు. నువ్వు చెప్పగల మా అత్త ఎంత మంచిదని. ఆలోచించాను. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం? మన జీవించే ప్రకారం మన పిల్లలు కూడా గమనిస్తున్నారు. మన పిల్లలు రేపు మనం ఉండము, ఎన్ని రోజులు ఉంటాము? అమ్మో ఏమన్నా ఇట్లా అంటున్నావు. నాకు ఇప్పుడు పొద్దున్న ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఏంటి? వాడు నాతోటే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, నాకన్నా మంచి ఆరోగ్యవంతుడు, వానికి సడన్గా హార్ట్ అటాక్ రావడం ఏంటి? వానికి హార్ట్ అటాక్ వచ్చి వాడుందేమో, దేవుడు తీసేసుకున్నాడు ఆ విధంగా అని అనుకుంటున్నాను. అక్కడ కూర్చొని పాటలు పాడుకుంటా అనుకుంటున్నాను. కానీ వాడు రక్షింపబడ్డాడు. నాకు సంతోషం ఏంటంటే దేవుని దగ్గర ఉన్నాడు. రేపు నేను ఎట్లయినా చూస్తాను వాడిని, అక్కడ చూస్తాను అని నాకు చాలా ఇది ఉంది. వాడిని చూస్తానని చాలా నాకు ఒక నిరీక్షణ ఉంది. వాడు పాటలు పాడుతుండే, అంటే గిటార్ పట్టుకొని ఓ లార్డ్ మై గాడ్ అని ఒక మంచి పాట పాడుతుండే. ఓ దేవా నా దేవా అని ఒక మంచి ఇంగ్లీష్లో పాట పాడుతుండే. ఐ యూస్ టు, అంటే ఆ విధంగా మేము చూస్తున్నప్పుడు మన ఎప్పుడు మనం పోతామో మనకే తెలియదు, ఏ విధంగా పోతామో తెలియదు. కానీ ఆ సమయంలో కూడా మనం దేవునితో సరి చేసుకోని పరిస్థితిలో ఉంటే, నువ్వు దేవునికి దగ్గరగా ఇష్టరాలుగా జీవించకపోతే ఎక్కడికి వెళ్తావు? ఆలోచించి. ఎందుకు? ఇంక ఇక్కడ వాక్యం వింటూనే ఉన్నాము, ప్రతి చోట మనం వాక్యం వింటున్నాం. ఏంటి? సరి చేసుకో. ఇంతకుముందు కూడా చెప్పినాడు, బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమని? ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు? మనను సరి చేసుకోవడానికి, ఆయనకు ఇష్టలుగా చేసుకోవడానికి, ఆయనకు దగ్గరగా ఉండడానికి మనకు సమయం ఇస్తున్నాడు. నువ్వు ఏదో నీ ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా జీవిస్తూ, ఆస్తులు పొందుకుంటూ, బిల్డింగ్లు కట్టుకుంటూ, కార్లు కొనుక్కోవన్నీ, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. కానీ అన్ని విధాలుగా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా? దేవునికి ప్రధాన స్థానం ఇస్తున్నావా? మరి అంత ప్రేమించినాడే. ఆయన ఏ కార్యము నువ్వు మంచి కార్యం చేయకపోయినా ఆయన మనం ఏం చేసినాడు? సొత్తుగా చేసుకున్నా ఉన్నాడే. హీ హాజ్ మేడ్ us his own. ఎంత రేపు ఉత్తరం తప్పకుండా చెప్తున్నాను నేను. ఇది మనం ఆయన ముందు నిలబడినప్పుడు ఉత్తరం ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే ఆయన విలువైన రక్తం ఏం చేస్తున్నాడు? మన గురించి కార్చినాడు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వభౌమికుడు అంట కదా, సర్వాధికారి, ఈ సృష్టికి అధిపతి. నిన్ను నన్ను ఏం చేసినాడు? ఆయన చేతులతో ఇష్టానుగా ఏం చేసినాడు? రూపించినాడే. మరి ఆ దేవునిని మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ ఏం చేస్తావు? ఒక మేకు తీసి కొడతావు. మళ్ళీ ఆయన గాలిని ఏం చేస్తున్నావు? రేపుతున్నావు. ఇలాంటి జీవితాలు జీవిస్తే, ఇంకా పాపంలో ఉంటే, ఇంకా నువ్వు ఎక్కడైనా వెనకబడిన పరిస్థితిలో ఉంటే, మరి సరి చేసుకోవడానికి సమయం వచ్చేసి, ద టైమ్ హెస్ కమ్ ఫర్ యూ టు సెట్ యువర్ సెల్ఫ్ రైట్ అని మనం చూస్తున్నాం. ఆ విధంగానే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. Romans 8:18, 8వ అధ్యాయము 18వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మళ్ళొకసారి చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో చూచుచు కనిపెట్టుచున్నది. ఎందుకు? రేపు ఏం కావాలంటే మనలో ఏం కావాలా? ఆయన మహిమ కనపరచబడాలి. ఇంగ్లీష్లో కూడా చదువుదాం. ఫర్ ఐ కన్సిడర్ దట్ ది సఫరింగ్స్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ టైమ్ ఆర్ నాట్ వర్తీ టు బి కంపేర్డ్ విత్ ద గ్లోరీ విచ్ షల్ బి రివీల్డ్ ఇన్, ఎక్కడ? మనలో ఆయన మహిమ తెలియపరచబడుతుంది. ఇట్ షుడ్ బి
రివీల్ ఇన్ అస్, మనలో. అంటే ఏంటి? మనం ఇక్కడ సరిగా ఉంటే కానీ అక్కడ మనలో ఆయన కనపరుస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలిగా ఫస్ట్ మనము. ఎంతమంది అనుకుంటున్నారు వెళ్దామని ఎంతమంది అనుకుంటున్నారు? వెళ్దామని చాలామంది అనుకుంటున్నారు. వెళ్తామని ఎంతమంది అనుకుంటున్నారు? తప్పకుండా వెళ్తామని ఎంతమంది అనుకుంటున్నారు? చేయలేపకండి అనవసరంగా. ఇక నేను అడిగినాను అనుకోండి ఒక్కొక్క ప్రశ్న, ఇక ఎప్పుడు ఉత్తరాలు ఉండవు. ఎందుకంటే నాకు కూడా భయం చేయలేపాలంటే నాకు కూడా భయం. ఎందుకు? నువ్వు వెళ్తావని లేదా నువ్వుగా చెప్పేది, ఎవరు చెప్పాలా? అది కాదు. భర్త వెళ్తాడని ఎవరు చెప్పాలా? భార్య చెప్పాలా. భార్య వెళ్తుందని ఎవరు చెప్పాలా? భర్త చెప్పాలా. పిల్లలు వెళ్తారని ఎవరు చెప్పాలా? తల్లిదండ్రులు చెప్పాలా. తల్లిదండ్రులు వెళ్తారని ఎవరు చెప్పాలా? పిల్లలు అది చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? సహోదరి చెప్పాలా సహోదరుని మీద వెళ్తారండి. ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు, బాగా తెలుసు. భర్తల గురించి భార్యలకు తెలుసు, భార్యలకు భర్తలు తెలుసు. ఎంతమందికి ఫోన్ల మీద లాక్లు ఉన్నాయి? ఎంతమందికి ఉన్నాయి? అన్నీ ఏమో అంటున్నారు. ఎందుకు పెడుతున్నారు లాక్లు? మనకైతే ఉండవులేండి. అంతే కొందరు. ఎంతమందికి ఉన్నాయి? కొందరు ఉన్నాయి. లేపిన వాళ్ళకి చెప్తున్నా. ఎందుకున్నాయి? ఫోన్లు ఎందుకు సీల్ చేసి పెట్టిర్రు? ఏమున్నాయి దాంట్లో రహస్యాలు? ఫోను సీల్ చేసి పెట్టిరంటే అలా నమ్మద్దు. ఏం రహస్యం ఉంది నీకు? నీ భార్య చూడకుండా ఏం రహస్యం ఉంది నీకు? నీ భర్త చూడకుండా ఏం రహస్యం ఉంది? మీ తల్లి చూడకుండా లాక్లు ఉంటాయి ఎప్పుడు? ఎందుకు? ఏం రహస్యాలు ఉన్నాయి? పెద్ద ఏమో ఉండేలే. మామూలు లాక్ ఎందుకు పెడతాడంటే గేమ్ ఆడతాడు. ఎక్కడ పట్టుబడతా ఆయన గేమ్ ఆడితేనే తిడతాం మేము. అని చేస్తారు, వాళ్ళు లాక్ చేస్తారు. లేకపోతే ఏం కనిపిస్తుంది మాకు? గేమ్ ఆడుతున్నట్టు. ఇలాంటి దెర్ ఇస్ నో సీక్రసీ. ట్రాన్స్పరెంట్గా ఉండాలా ఏ విధమైన, అప్పుడు చెప్పగలుగుతారు. మరి ఎన్నిసార్లు నువ్వు సమయానికి దేవుని సన్నిధానానికి వచ్చినావు? ఏ రోజు నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి ముందే వచ్చి ప్రార్థన చేసినావు? ఇతరుల కోసం అనుకూలత గురించి ప్రార్థన చేసినావు? దేవాలని క్షేమంగా తీసుకురా, వాళ్ళకి అనుకూలత దయచేయమని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చెప్పండి. కొందరు చేస్తున్నారు, నేను చేస్తున్న వారి గురించి అంటలేదు. మరి నువ్వు పరలోక రాజ్యం వెళ్తున్నావని ఎప్పుడు అనుకుంటున్నావు? ఎట్లా అనుకుంటున్నావు? అనుకుంటామే, భలే అనుకుంటాము. యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నీ ప్రతి ఒక్క నడకలో ఏం చేయాలి? నువ్వు ఉత్తరము ఇవ్వాల్సిందే. యూ కెన్ నాట్. నువ్వు దేవునితో చిలగాటం ఆడడానికి వీలు లేదు. ఆయన న్యాయవంతుడు. ఆయన ఆల్రెడీ ఏం చేసినాడు? ఆయన నీ పాపాల విషయంలో నువ్వు చేస్తున్న క్రియలు బట్టి, నువ్వు జీవిస్తున్న విధానం బట్టి ఏం చేసినాడు? నీ గురించి ఆల్రెడీ మరణించినాడు. ఆల్రెడీ ఎస్ డైడ్. ఇప్పుడు ఒక్కటే తీర్పు. మనకేముంది? తీర్పు. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో నిత్య జీవితంలో ఆ విధంగా నువ్వు దీవించబడతావు, లేకపోతే ఏమవుతావు? శిక్షించబడతావు. యు విల్ బి డన్. కానీ దేవుడు ఎంతో మంచివాడని మనం చూస్తున్నాం. కీర్తన 119 కీర్తన, ఆయన ఎంత మంచివాడంటే 119 కీర్తన 68వ వచనం ఏమంటాడు? 119 Psalm 68. అక్క, నువ్వు దయాళుడవై మేలు చేయుచున్నావు. అంతే, నువ్వు దయాళుడవై మేలు చేయుచున్నావు. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఏముంటుంది? యు ఆర్ గుడ్ అండ్ యు డూ గుడ్ అని. ఏంటి? ఆయన స్వభావమే మంచితనము. ఆయన స్వభావమే మంచితనము అంటే ఏంటి? ఆయన మంచివాడు. ఆయన స్వభావమే మంచివాడు. ఇంకేంటి? ఏంటి? ఇక్కడ ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఇంకేం చేయలేపుతాంలేండి. చేయలేపితే ఒక తలనొప్పి, లేకపోతే నీతో తలనొప్పి అంటారు. ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఒక చేయి లేపారు అక్కడ ధైర్యంతో. వెరీ గుడ్. లేపాలా, ఉండాలా, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ నువ్వు మంచి వాడివైనా నువ్వు ఎప్పటికీ మంచి చేస్తున్నావా? ఆలోచించు.
మంచోళ్ళు ఉంటారు, కానీ ఎప్పటికీ మంచి చేస్తారా? మంచి ఎవరికి చేస్తారు చెప్పండి? వాళ్ళు ప్రేమించిన వారిని, వాళ్ళ కుటుంబస్తులను, వాళ్ళ పిల్లల్ని, మంచి వాళ్ళే ఉంటారు, బాగానే ఉంటారు, ఏం నష్టం చేయరు మనకు. కానీ వాళ్ళు మంచి ఎవరికి చేస్తారు? ఎవరు చేస్తారు? నువ్వు ఇతరులకు చేస్తున్నావా? మరి ఆయన ఎందుకు చేస్తున్నాడు మనను? మన దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఆలోచించండి. మరి ఆయన మంచోడా? ఆయన మంచోడా చెడ్డోడా? ధైర్యం వస్తలేదా? ఇంకా టైం 12 కావడా? ఆలే గట్టిగా అనండి. దేవుడు మంచోడా కాదా? మంచోడు. గాడ్ ఈజ్ గుడ్. గాడ్ ఈజ్ గుడ్. ఎల్లవేళ యందు దేవుడు మంచివాడు. అంతే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు నిరీక్షణ. అదే మనకేంటి, అదొక ఏమంటారు, బ్యానర్ని ఏమంటారు, గజం. మంచివాడు పెట్టుకొని తిరగాల. నేను మంచి దేవుణ్ణి ఏం చేస్తున్నాను? ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను. మరి కానీ ఆయన ఏమన్నాడు? నువ్వు నాలాగా జీవించాలన్నాడు అని చూస్తున్నాం. ఆయన మంచివాడని చూస్తున్నాం. ఆ తర్వాత మొదటి దినవృత్తాంతములు 16:34. ఫస్ట్ క్రానికల్స్ 16th chapter 34th verse. 16:34. మొదటి దినవృత్తాంతములు 16:34. Oh, give thanks to the Lord, for he is good. మరి ఇప్పటిదాకా గతం మర్చిపో, ఇక్కడ మొదలుపెట్టు. ఏంటి? ఇక ఆయనకు కృతజ్ఞత స్తులు చెల్లించడం మొదలుపెట్టు. ఎందుకు? ఆయన మంచివాడు అని చూస్తున్నాం. ఆయన రుచి చూసి తెలుసుకోమంటున్నాడు ఆయన మంచివాడు అని. ఎంతమంది రుచి చూసినారు యేసు ప్రభుని? కొంచెం మంచిగా లేపని చేయి. సగం లేపుతున్నట్టు సగమే తిన్నాం, ఇంకెడ తిన్నాము అని కాదు. ఎక్కడుంటుంది అది? కీర్తన 34:8. కీర్తన 34:8 ఏమంటాడు? ఎప్పుడో ఒక్కసారి మనం మంచి చేయలేదా దేవుడు? ఒక్కసారైనా చేసిండా లేదా? యెహోవా ఉత్తముడనియో రుచి చూచి ఎరుగుడి అంటున్నాడు. రుచి చూచి ఎరుగుడి. అదే పాట ఉందిగా మంచిగా, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో. చూడండి, ఈ పాట పాడుతున్నప్పుడు అనిపించదా ఆయన ఎన్ని మేలు చేస్తున్నారు? ఒకసారి కళ్ళు మూసుకొని పాడాలి ఆ పాట. ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకొని పాడండి. ఆల్ దోస్ థింగ్స్ దట్ హి హస్ డన్ ఇన్ యువర్ లైఫ్ విల్ జస్ట్ నీ కళ్ళు ముందు ఇట్లా వెళ్తూ ఉంటాయి. ఎన్ని మేలు చేసినాడు అని తెలుసుకొని ఉండడం. మనం ఇంకా ఓడింపులో జీవిస్తున్నాం. మై ప్రాబ్లమ్ ఇస్ క్రిస్టియన్స్, ఎస్పెషల్లీ మనం క్రైస్తవులం, దేవుని తెలుసుకొని రుచి చూచినాక కూడా ఓడింపులో ఎందుకు జీవిస్తున్నాం? ఎందుకు ఆశీర్వదించబడము? ఎందుకు మన వెనకల ఏదో ఒక విధమైన అసమాధానము, నెమ్మది లేని పరిస్థితి, ఏ విధంగానో మన ఇళ్ళలో మరి మనకు ప్రేమ లేని పరిస్థితి. దిస్ నో లవ్, దిస్ నో పీస్. వై? ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం. కష్టాలు వస్తాయి, దేవుడు మంచివాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన తప్పకుండా నేను పట్టుకొని నడిపిస్తానని చెప్పినాడు. ఇంతకుముందు మనం చదివినాం, ఇంటికి వెళ్ళాక చదవండి మళ్ళీ ఒకసారి. యెషయా 43. నీ మీదికి నదులు పారినను ఏం చేస్తాడంట? అవి నీ మీదికి అవి రావు అంటున్నాడు. నువ్వు అగ్నిలో ఉన్నా కూడా అవి నిన్ను కాల్చవు అంటున్నాడు. నేను నీ తోడై ఉన్నాను అంటున్నా. నేను ఇస్రాయల్ గురించి నేను చదువుతున్నప్పుడు ఒకటేసారి ఆ న్యూస్ వచ్చేటప్పుడు నాకు చాలా భయపడిపోయినాను. ఎందుకంటే ఇస్రాయల్ గురించి నేను చాలా ప్రార్థన చేస్తుంటాను. ఎందుకు ప్రార్థన చేస్తాను ఇస్రాయల్ గురించి చెప్పండి? తెలుసా? ఇస్రాయల్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని దీవిస్తా అన్నాడు. తెలుసా? అవునా? వాక్యం ఉంది. ప్రే ఫర్ జెరూసలేం అండ్ యుల్ బి బ్లెస్డ్ అన్నాడు. యెరూషలేం గురించి ప్రార్థన చేస్తే మీరు దీవించబడతారు అన్నాడు. నేను ఏం చేస్తాను? చాలా రోజు నా ప్రార్థనలో వాళ్ళ గురించి నేను ప్రతి ఒక్క న్యూస్ తీసుకుంటుంటాను. ఎందుకు? వాళ్ళ గురించి నాకు ఒక భారం ఉంది. దేవుడు అన్నాడు వాళ్ళ భారం ఉండాలి మనకు. వాళ్ళ గురించి దేవునికి ఎంతో ప్రియులైన జనం అది. ఇప్పుడు వాళ్ళు మనమంతా ఒకటే ఆయన చూపులో. కానీ
ఎంతో మరి ఆయన అక్కడ పుట్టినాడు, అక్కడ పెరిగినాడు, అక్కడనే మరణించినాడు. వాళ్ళని ఎంచుకున్నాడు, ప్రత్యేక జనమని ఎంచుకున్నాడు. మరి వాళ్ళ గురించి ప్రార్థన చేయమని మనకు ఆజ్ఞాపించినాడు. మరి అక్కడ మేము జరుగుతున్నప్పుడు హెజ్బోలా అనేది చాలా క్రూరమైన అవుట్ఫిట్, వెరీ వెరీ ఈవిల్ అవుట్ఫిట్. వాళ్ళు ఎంతో క్రూరంగా దాడి చేస్తారు. అది చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇప్పుడు వాళ్ళకు లేని సపోర్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కువైట్, యుఏఈ, ఇరాన్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అరబ్ లీగ్ మొత్తం ఇప్పటిదాకా వాళ్ళు చేయలేదు, ఇప్పటిదాకా వాళ్ళను వ్యతిరేకించినారు, కానీ ఇప్పుడు చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఏం జరుగుతుందో తెలియదని ఆ సమయంలో బాధ అనిపించింది. ఈరోజు చూస్తే మళ్ళీ ఇస్రాయల్లో ఎలక్షన్స్ కావాలని అడుగుతున్నారు. సంవత్సరం కాలేదు ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ అయ్యి, మళ్ళీ ఎలక్షన్స్ అంట, మళ్ళీ ఒక కొత్త కావాలని మళ్ళీ అక్కడ ప్రజలు చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు మాకు యుద్ధం అంటున్నారు, ఎన్ని రోజులు యుద్ధం? రోజు బాంబులు, రోజు పైనుంచి రాకెట్లు పోతుంటాయి. ఎక్కడ పడుతుందో ఏంటో తెలియదు, పైన మిజైల్స్ పోతుంటాయి, ప్లేన్లు అక్కడ నుంచి అక్కడ గన్ ఫైట్ దాడి శబ్దాలు వినిపిస్తుంటాయి, బుల్లెట్ శబ్దాలు వినిపిస్తుంటాయి, గన్లు పేలుతున్న శబ్దాలు వినిపిస్తుంటాయి. ఎన్ని రోజులు మేము భయంతో జీవించాలని వాళ్ళు బాధపడుతున్నారు. మనకు అలాంటి లేదే, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నామా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇస్రాయల్ గురించి? ఇస్రాయల్ గురించి తప్పకుండా చేయండి, తప్పకుండా చేయండి. దీవించబడతారు, ఆశీర్వదించబడతారని మన దేవుడు చెప్తున్నాడు. అలాగే ఇంకోటి కూడా చూద్దాం. 100వ కీర్తన 100 Psalm 4-5 వచనాలు చూద్దాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆయనకు కృతజ్ఞత అర్పణలు అంటున్నాడు. కృతజ్ఞత అర్పణలు అంటే ఏంటి? థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి చెప్పండి? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అర్పణలు అంటే ఏంటి? ఏం చెల్లించగలుగుతాం మనము? ఆయనకు ఆరాధన. మన మనసుతో ఏం చేస్తాం? ఆయనను ఆరాధించడం. మరి ఈరోజు ఆరాధన చేయండి అంటే ఎంతమంది ఆరాధించినారు? చేయలేపండి. ఎంత తక్కువ మంది చూడండి. ఎందుకు? ఈ అవకాశం మళ్ళీ వస్తుందా? ఒకరోజు ఒక సమయం పోయిందంటే మళ్ళీ వస్తుందా? మరి ఏ విధంగా ఉత్తరం ఇస్తాము? మరి దేవునికి ఏ విధంగా కృతజ్ఞత చెల్లిస్తాం? ఆలోచించాను. మరి మనం దేవుని అంత ఎలా ఉండాలంటే ఒకరు ఇట్లా ముగించగానే ఏం చేయాలా? పట్టుకుంటూనే ఉండాలి. ఆయన కాగా నేను చేస్తా అరే చాలు అని చెప్పి ఏం చేయాలో ఆపేయాలి. కానీ మనం ఇంకా చేయండి, ఇంకోరు ఉన్నారా చేసేవాళ్ళు అని ఏమి మనం ఇంక ఇక్కడ కూడా బతులాడాలా? ఆలోచించు. హౌ కెన్ వి సే దట్ వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? అదే అంటున్నాడు. చదువు మాది. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడు. సంతోషముతోటి. కీర్తన ఏంటి? సంతోషము, ఎదురు చూస్తూ రావాలా అని సంధానంకి. ఆహా, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను మా పరిశుద్ధులతోటి నేను ఆయన ఆరాధించడానికి వెళ్తున్నాను, నాకు ఎంతో సంతోషము, మాకు ఒక అవకాశం ఇలా దొరుకుతుంది అని ఎంత సంతోషంతో వచ్చినారు చెప్పండి? వచ్చినారుగా? అందరూ వచ్చినారు లేదా? అవును, అదైతే నమ్ముతాను తప్పకుండా. ఎంతో ఆనందం, ఎంతో సంతోషంతో వచ్చినాం. మరి ఆ విధంగా దేవుని మనము ఆరాధిస్తున్నాం. ఆయనకి ఇంటికి వెళ్ళాక 145వ కీర్తన చదవండి. 145వ కీర్తనలో కూడా ఎంతో వివరిస్తాడు మరి కీర్తనకారుడు. అక్కడ 3-4 వచనాలను అంటాడు, 3 and 4 verses ఆయన ఎంతో మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది, ఒక తరము వారు మరి ఒక్క తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. మరి మన పిల్లలకు మనం చెప్తామా దేవుడు ఏ విధంగా క్రియలు చేస్తున్నాడు మన జీవితాలలో? ఎంతమంది చెప్తారు? చేయలను వస్తున్నాయి అన్న, చేయలను వస్తున్నాయి, ఊకే చేయలేపితే ఎట్లా అమ్మ? నెలకు ఒక్కసారి ఇట్లా కూడినప్పుడు ఒక్కసారి ఎక్సర్సైజ్ చేద్దాం, ఇట్లా చేయలు కొంచెం బలపరచబడతాయి కదా. చేయలేపండి. ఎంతమంది పిల్లలకు చెప్తారు దేవుడు ఈ విధంగా మాతో
మాతో మాట్లాడిన, ఈ విధంగా కార్యాలు చేసినాడు, ఏదో చేయలేపుతున్నారు, అది చేయలేపు. గుడ్, గాడ్ బ్లెస్ యూ, దేవుడు దీవించిన కాక. ఇంకో చెప్పకపోవడం కాక పిల్లలు చూస్తూనే ఉంటారు మా తల్లిదండ్రుల మధ్యలో దేవుడు ఏ విధమైన కార్యాలు చేస్తున్నాడు, ఏ విధంగా నువ్వు దేవుని దగ్గరికే రావే. కుటుంబ ప్రార్థనలు ఎంతమంది చేసుకుంటున్నారు? 1 2 5 చేతులు కనిపించినాయి నాకు. ఆ 5 చేతులలో 3 చేతులు ఒకటే కుటుంబం. ఎంతమంది చేసుకుంటలేరు కదా. ఫ్యామిలీ ప్రేయర్స్ ఏమైపోయాయి? మరి చేయలేపండి, చేయలేపవా? మంచిగా లేపు, గట్టిగా లేపాలా. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారు? చేయలేపండి, ధైర్యంగా చేయలేపండి. మరి ఎంతమంది ఎందుకు చేసుకుంటలేరు? ఉత్తరం మీరే ఇవ్వాలి, నాకు అవసరంలా, నాకు ఇచ్చే అవసరం లేదు. దేవునికి ఉత్తరం, మాకు షిఫ్ట్లు ఉన్నాయి అంకుల్, మాకు షిఫ్ట్లు ఉన్నాయన్న, మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాము. అదే ఉన్నారు మా ఫ్రెండ్ ఒక ఆయన మాట్లాడుతుంటే, ఎట్లున్నారు అందరు బాగున్నారంటే, క్యా బాత్ बोलो यार, मैं रात में शिफ्ट करता हूँ, उन्हें दिन भर शिफ्ट करते. ఎప్పుడు కలుసుకుంటారంటే, ఎప్పుడు మీ ఇద్దరు, ఆమె రాత్రి అంతా, ఆమె దినమంతా పనిచేస్తుందంటే ఈయన రాత్రి అంతా పనిచేస్తాడు. ఆయన రాత్రి అంతా పనిచేసే లోపల ఆమె షిఫ్ట్కి వెళ్ళిపోతుంది, ఆమె లేచి ఉద్యోగం పోయే లోపల ఆయన. ఎప్పుడు కలుసుకుంటారు అంటే, సాటర్డే సండే ఉంది కదా అంటారు, అంటే ఆదివారము శనివారం ఉంది అని. ఆ రోజు ఏం చేస్తారు అంటే పండుకుంటాం, వారం అంతా పని చేసినాం పండుకుంటాం. మరి పిల్లలు ఏం చేస్తున్నారు? మమ్మీని చూసినప్పుడు డాడీని చూడరు, డాడీని చూసినప్పుడు మమ్మీని చూడరు. మరి ఏదో విధంగా ఒక సమయం తీసి, ఏదో విధంగా ఒక తీర్మానం తీసుకొని, మేము, యెహోషువలో మంచి మాట అంటాడు, ఏమంటాడు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. మీ అండ్ మై ఫ్యామిలీ, మీ అండ్ మై హౌస్ విల్ సర్వ్ ద లార్డ్ అంటాడు. ఏమంటాడు? సర్వ్ ద లార్డ్. మరి ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నా ఆ మాట? కొన్ని మనకు దేవుడు ఉదాహరణలు ఇచ్చినాడు బైబిల్ నుంచి తెలుసుకోవడానికి. తప్పకుండా చెప్తారు, కుటుంబ ప్రార్థనలు చేసుకునే వారు తప్పకుండా దీవించబడుతున్నారు. గ్యారంటీడ్, కంపల్సరీ. మరి కుటుంబ ప్రార్థనలు ఎందుకు చేసుకుంటాము? పిల్లలు తెలుసుకోవాలా, అందరం కలిసి దేవుని ఆరాధించాలి, అందరం కలిసి ఒక భావంతో జీవించాలి, ఐక్యతలో మనం ఎదగాల. కొందరు ఎందుకు ప్రార్థన చేసుకున్నాడు? చేసుకోకపోతే మరి నువ్వు అడుగుతావు కదా, మరి అడిగితే ఏం చెప్పాలా నీకు? అబద్ధం ఆడద్దని చేస్తున్నాం, అవునా? కొందరు ఎందుకు చేసుకుంటారు? చేసుకోకపోతే దేవుడు శిక్షిస్తాడని చేసుకుంటారు. ఇలాంటి భావాలు కాదు. దేవుని ప్రేమించాలా, దేవుని కోసం జీవించాలా. ఇవన్నీ చిన్న చిన్న చిట్కులు అనిపిస్తాయి, కానీ ఇవన్నీ ఎంతో అవసరం. ఇవి ఒక పాట పాడి కొంచెం భాగం చదువుకొని, చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి 10-15 నిమిషాలు చేసుకోలేరా రోజుకి? దేవునికి అంత సమయం లేదా? మరి ఆయన మంచివాడు అని చదువుతున్నామే. 7-9 వచనాలు కూడా చదువుమా వాక్య 145 కీర్తన. నీ మహాదయాలత్వము కూర్చిన కీర్తిని వాళ్ళు ప్రకటించెదరు. ఎవరు? నీ తర్వాత వచ్చే తరుణం, నీ పిల్లలు కూడా ఏం చేయాలా? చెప్పగలుగుతారా? నువ్వే వాళ్ళ పునాదులు సరి చేస్తలేవు. యు ఆర్ నాట్ బిల్డింగ్ ద ఫౌండేషన్స్ నౌ. హౌ విల్ యూ థింక్ దట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లార్డ్? ఇక ఏమైపోతుంది? ఇంట్లో నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి, ఐక్యత లేని పరిస్థితి, ఎప్పుడైనా కొరత. ఎందుకుంటుంది ఇది? బికాజ్ యు ఆర్ నాట్ ఫామ్. నేను స్థిరంగా లేవు. కొన్ని చిన్న పెట్టినాడు దేవుడు, పెద్ద వదిలేడు. ఇవి చిన్న సరి చేసుకుంటే, ఏమవుతావు? నువ్వు పెద్ద వాటిలో కూడా గెలుస్తావు, పెద్దవి కూడా గెలుస్తావు. మనం పెద్ద గెలుస్తామని ట్రై చేస్తాం, చిన్న ఓడిపోతుంటాం. సరి చేసుకో. ఏమైనా కానీ నా ఇంట్లో ఉంటే, మై రూల్ ఇన్ మై హౌస్, కుటుంబ ప్రార్థన లేకపోతే, నీ సొంత బైబిల్ అవి నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు. రూల్. ఇష్టం లేకపోతే
ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి, గెట్ అవుట్. ఇట్ ఈస్ ఓన్లీ వన్ రూల్. ఎందుకు నాకు తెలుసు, నేను వాళ్ళ మీద నేను ఇప్పుడు క్రూరంగా అనిపిస్తున్నానేమో, చాలా కఠినంగా అనిపిస్తున్నానేమో, కానీ అది వాళ్ళ శ్రేయాభిలాషిగా మారుతుంది. దట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్ టుమారో. కుటుంబ ప్రార్థన, నో కాంప్రమైజ్. పర్సనల్ రీడింగ్, నో కాంప్రమైజ్. ప్రార్థన చేసుకోవడం, నో కాంప్రమైజ్. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. రేపు వాళ్ళు చెప్పాలా, మా తల్లిదండ్రులు ఏ రోజు కూడా మమ్మల్ని ఈ విధంగా పోనీలేదు అని వాళ్ళు నేర్చుకుని ఏం చేస్తారు, వాళ్ళు దాంట్లో మేలులు చూస్తారు. ఆయన మంచివాడని చదువుతున్నామే, ఆయన మంచితనం వద్దా మన పిల్లలకు, మన కుటుంబాలలో, మన 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 సమాజంలో ఆయన మంచితనం చూపించడానికి మనకు అవకాశం వద్దా ఆలోచించాను. ఇంకా అక్కడ చదువుబెట్టారు, 9వ వచనం చదువు. అందరికీ ఉపకారి. ఆయన కనికరమును చూడండి, ఆయన అందరికీ ఉపకారి అంటే ఏంటి, ఈ లోకంలో అందరికీ ఉపకారి. అందరికీ వర్షం ఇస్తాడు. ఒకటి మీ ఇంటికి మీదకి ఇస్తున్నాడా వర్షము? ఒకటి మీ ఇంట్లోకి నీ మంచినీళ్ళు వస్తాయా? ఒకటి నువ్వే మటన్ తింటున్నావా? అందరూ తింటారు, అవునా? దేవుడు అందరికీ మంచితనం, అందరి మీద ఎండు ఉంటుంది, అవునా? కానీ చివరి రోజులలో ఉంటున్నాం. వీఆర్ ఇన్ ది ఎండ్ డేస్. మరి ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనను నడిపిస్తున్నాడు. చూస్తూనే ఉన్నాము. మరి అక్టోబర్ 7th మరి ఇస్రాయల్ దేశంలో మరి వాళ్ళకి జరిగిన దాడి విషయంలో మరి అక్కడ జరిగిన యుద్ధము మొదలైంది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మరి యుద్ధం జరుగుతూనే ఉంది. ఎన్నో మంది మరణించినారు, వేలాది మంది మరణిస్తున్నారు. రోజు రోజుకి మరి కొందరు మరణిస్తున్నారు, పిల్లలు మరణిస్తున్నారు, వృద్ధులు మరణిస్తున్నారు. ఈ విధంగా మరి తల్లిదండ్రులు పిల్లలు పోగొట్టుకుంటున్నారు, పిల్లలు మరి తండ్రిని పోగొట్టుకుంటున్నారు. కానీ మనకు దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక క్షేమము భద్రత దయచేసినాడు. మనకేం చేస్తున్నాడు, ఆరాధించడానికి మనకు ఒక అవకాశము దయచేస్తున్నాడు. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. మనం అనుకుంటున్నామేమో, కానీ దేవుడు మనకు కనిపించకుండానే ఎన్నో పనులు చేస్తున్నాడు. కానీ మనం గుర్తించుకోం. ఈరోజు మరి లేచి వచ్చామే ఆరాధించడానికి. ఈరోజు నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావే, నీకు ఆరోగ్యం కలిగి ఉన్నావే, నీకు కనుదృష్టి ఇంకా కనిపిస్తూనే ఉంది, నీకు చెవులు వినిపిస్తూనే ఉన్నాయిగా. నీకు మరి మనం దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నాము, ఏ విధంగా మనము సమయం దొరికినప్పుడు, అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకుంటున్నాము అనేదే మనకు ప్రశ్న. ప్రతి ఒక్కరికి మనకు వచ్చే ప్రశ్న అదే. రేపు మనం ప్రతి ఒక్క సమయం విషయంలో, ప్రతి ఒక్క నిమిషం విషయంలో దేవునికి మనం ఏం చేయాలా, ఉత్తరము ఇవ్వాల్సిందే. వీఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ అవర్ టైమ్, ఎవ్రీ డీడ్ ఆఫ్ అవర్స్ ఇన్ దిస్ లైఫ్ అనేది చూస్తున్నాం. నిన్న మరి ఇస్రాయల్ దేశంలో మరి ఒక కొత్త ఏమైంది, ఒక కొత్తగా మారింది, పరిస్థితి ఏర్పడింది. హెజ్బోలా అనేది లెబనాన్ నుంచి, మరి లెబనాన్లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు గాజాలో హమాస్ తోటి పోరాడుతున్నారు. ఎవరో ఇస్రాయల్ హమాస్ నుంచి అని ఒక అవుట్ఫిట్ నుంచి తోటి పోరాడుతుంది. ఇప్పుడు లెబనాన్ నుంచి ఏమైపోయింది, హెజ్బోలా అనే ఒక అవుట్ఫిట్ మరి వాళ్ళని మీదకి ఏం చేస్తుందంటే, రోజు వాళ్ళ మీదకి ఈస్ట్ సైడ్ నుంచి మరి వాళ్ళ మీదకి దాడి చేస్తున్నారు. వాళ్ళను ఆతంకవాదులనే మరి ఎన్నో దేశాలు మరి వాళ్ళని నిర్ణయించినారు. కానీ నిన్న అరబ్ దేశాలన్నీ కూడా ఏం చేసినాయంటే, 21 దేశాలు ఉంటాయి అరబ్ దేశాలు, కువైట్, యుఏఈ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఏం చేసిందంటే, హెజ్బోలా ఇంకా ఆతంకవాది గుంపు కాదు, అది ఒక రెగ్యులర్ గుంపు అని తీర్మానం ఇచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా ఏం చేస్తాయి, ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నది, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయి, హెజ్బోలాకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈజ్ లూజింగ్. మరి అక్టోబర్ 7th స్టార్ట్ అయిన యుద్ధము మరి ఇంకా దానికి ఇంకా దారి ముందుకు ఏం జరుగుతుందో ఇంకా తెలియదు. ఇజ్రాయెల్ దేశం చాలా వెనుకబడి ఉంది. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ అయినా మరి వాళ్ళ దగ్గర ఉన్న జనాభా కూడా అంతమంది లేరు.
ఇప్పుడు ఇన్ని దేశాలు వీళ్ళు వాళ్ళ మీదకి దాడి చేస్తే ఇజ్రాయెల్ తప్పకుండా మరి ఏ పరిస్థితిలో ఉంటుందో, అంటే చాలా వెనుకబడిన పరిస్థితిలో ఉంటుందని మరి గమనిస్తున్నారు. ఇవి మరి బైబిల్లో రాసే ఉంది. ఎందుకు అంటే ఇజ్రాయెల్ ఈ యుద్ధము గెలవడానికి వీలు లేదు, ఈ యుద్ధము గెలవడానికి వీలు లేదు. అన్ని దేశాలు కూడా ఏం కావాలా, ఐక్యమై ఇజ్రాయెల్ మీదకి రావాల్సిందే. మరి రేపు వస్తుందో, ఇంకో నెల అవుతుందో, మరి ఇంకో సంవత్సరం అవుతుందో, ఇంకో 5 సంవత్సరాలు అవుతుందో తెలియదు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బైబిల్లో రాసిన ప్రవచనాలన్నీ ఏం చేస్తున్నాయి, నెరవేర్చబడుతున్నాయి. ఈ సమయంలో మరి ఇజ్రాయెల్ ఏమైపోతుంది, ఒంటరిగా ఉంటుంది. ఎందుకు అంటే అమెరికాలో కూడా ఏమైపోతుంది, ఇప్పుడు ఎలక్షన్స్, అమెరికాలో ఎలక్షన్స్, అక్కడ బిడెన్, అక్కడ ట్రంప్ ఏం చేస్తున్నారు, ఎలక్షన్కి వెళ్తున్నారు. వాళ్ళ మధ్యలోనే కొట్లాడుకుంటూ వాళ్ళు ఒక ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవాలని ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్కి చేసే సహాయము చేయలేకపోతున్నారు. ఎంత చేయాలనో అంత చేయలేకపోతున్నారు. అక్కడ వాళ్ళకు ఏమవుతుంది, విరోధంగా ఉంటున్నారు. జనాభా కూడా ఎంత సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా సపోర్ట్ చేస్తాము, మా డబ్బులు మీరు యుద్ధంలో పెడుతున్నారు, అవి నాశనం చేస్తున్నారు అని అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుతున్నారు. అదే కాదు, ఇంగ్లాండ్ సపోర్ట్ చేసే ఇంగ్లాండ్లో కూడా ఏమవుతున్నాయి, నిన్న గవర్నమెంట్ మారిపోయింది. రిషి సునాక్, ఎవరు రిషి సునాక్? ఎవరు? ఇండియన్ బార్న్, అంటే ఒరిజిన్ ఇండియన్, పిఐఓ ఈజ్ కానీ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు అతన్ని. ఆయన అక్కడనే పుట్టినాడు, అక్కడనే వాళ్ళు ఇదైనారు. ఆయన పెళ్లి చేసుకున్నవారిని నారాయణమూర్తి కుమార్తెని, ఎవరు ఆయన, ఇన్ఫోసిస్ ఫౌండర్ కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్గా అక్కడ ఉన్నాడు. ఇంగ్లాండ్ దేశంలో ఎప్పటికైనా ఒక హైందవు ఏం కాలేదు, ప్రైమ్ మినిస్టర్గా నిలబడలేదు. ఎప్పుడైనా అక్కడ ఏం కావాలా, ఇంగ్లాండ్ దేశం అన్నిటికీ ప్రసిద్ధి ఎందుకు చెందింది, క్రైస్తవ దేశము. క్రైస్తత్వంని ఏం చేసింది, అది అన్ని దేశాలకు మరి తెలవాలని చెప్పి ఏం చేసినారు, వాళ్ళు మిషనరీస్ని వీళ్ళని అందరినీ పంపించినారు. ఇండియా కూడా ఎవరు వచ్చినారు, వాళ్ళే వచ్చినారు. వాళ్ళే వచ్చి ఏం చేసినారు, మనకు యేసుప్రభు గురించి చాటించినారు. కానీ ఆ దేశంలో ఏమైపోయింది, అంత గొప్ప దేశం ఒక సమయంలో మొత్తము లోకంని వాళ్ళు పరిపాలించినారు. ద వరల్డ్ వాజ్ రూల్డ్ బై ది ఇంగ్లీష్. కానీ ఈరోజు ఏమైపోయింది, వాళ్ళు ఎక్కడ లేని, ఏ పరిస్థితుల్లో లేని ఎకనామిక్ క్రైసిస్, డబ్బులు కూడా లేవు, ఆ పరిస్థితులు ఉన్నారు. మరి నిన్న ఎలక్షన్స్లో మరి రిషి సునాక్ ఓడిపోయినాడు. మరి కొత్త ప్రభుత్వము మరి అక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ ఆందోళనలు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఏమనిపిస్తుంది, ఎక్కడ కూడా సమాధానము, నెమ్మది, శాంతి లేదు. మరి ఈ పరిస్థితిలో ఏమవుతుంది, ఇజ్రాయెల్ ఏమవుతుంది, అక్కడ ఇంకా దాని మీదకి ఇంకా ఎన్నో దగ్గర నుంచి ఏమవుతుంది, దాని మీదకి వస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఎందుకు అంటే మరి ఇది ఎప్పుడు జరుగుతుందో, మరి ఇజ్రాయెల్ మీదకి ఎప్పుడు అందరు కలిసి వస్తారో తెలియదు. కానీ ఇజ్రాయెల్ ఒంటరిగా ఉన్నప్పుడు, ఇజ్రాయెల్కి సొంత శక్తి మీద విశ్వాసం లేనప్పుడు, సొంత శక్తి మీద అది ఆధారపడకున్నప్పుడు ఏమవుతుంది, అది మొరపెట్టుకుంటుంది. ఏమని, దేవా. అప్పుడు యేసు ప్రభు మరి ఆయన రెండో రాకడకు వాళ్ళకి సహాయం కోసము వస్తాడు. అంటే అది జరగకముందు ఏం కావాలా, సంఘము ఎత్తబడాలి, ర్యాప్చర్ కావాలా. ఆ సంఘము ఎత్తబడాలంటే మరి సమయం ఇప్పుడే. ఆ పరిస్థితులు చూస్తున్నాము. ఆయన రెండో రాకడకి మరి లోకము సిద్ధపడుతుందంటే దానికన్నా ముందు ఏం కావాలా, సంఘము ఎత్తబడాలి. The church has to be lifted up. మరి మనం సిద్ధంగా ఉన్నామా? Are we ready for his call? ఆయన ఇప్పుడు పిలిస్తే ఎంతమంది మరి ఎత్తబడతారు, చేయలేపగలుగుతారా? ఈ సమయంలో if he calls, ఇంకా ఏమైనా బాకీ ఉందా? ఈ లోకంలో మనం సమాధాన పడలేకుండా ఉన్నామా? ఆయనకు మనం దగ్గరగా జీవిస్తున్నామా? Are we living closer to him? Are we having settle all our earthly affairs with everybody? దేవుడు మనకి ఇంకా సమయం ఎందుకు ఇస్తున్నాడు? మనము సరి చేసుకుంటూ ఆయనకు దగ్గర జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇది చాలా మటుకి మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతున్నాం. We forget that we are living at the very end.
ఇప్పుడు సమయం ఎలా ఉందంటే 11:59 మీద ఉన్నాం. అంటే ఇంకెన్ని సెకండ్లు ఉన్నాయి? 5 సెకండ్స్ ఉన్నాయి. అంటే అంత దగ్గరలో మనం ఎత్తబడడానికి మనము సిద్ధంగా ఉన్నాం. హెజ్బోలా వచ్చిందంటే చాలా మరి ఏమవుతుంది, అక్కడ వాళ్ళ మీదకి ఇంకనూ దాడిలో ఎక్కువ జరుగుతున్నాయని చూస్తున్నాం. అదే కాదు, ఇరాన్లో కూడా ఏమైపోయింది, కొత్త ప్రెసిడెంట్ వచ్చినాడు. అవునా? కొత్త ప్రెసిడెంట్ వచ్చినాడు. మరి ఆయన కూడా ఒక రిఫార్మిస్ట్ అంటున్నారు. ఆయన ఏ విధంగా మరి పరిపాలిస్తాడో తెలియదు. ఇప్పుడు ఇరాన్కి చాలా దగ్గరగా, ఇరాన్ సపోర్ట్ చేసే హెజ్బోలా గ్రూపే ఇది ఇజ్రాయెల్ మీదకి చాలా వేగముగా, చాలా క్రూరముగా మరి దాడి చేస్తారు. దే విల్ నాట్. అదే చూస్తున్నాం, లోకంలో చూస్తున్నాం, భూకంపాలు, మరణాలు. మొన్న ఎక్కడ, పంజాబ్లోనా ఎక్కడ మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒక బోలే బాబా అనే దగ్గరికి వెళ్ళినారు, ఒక సమావేశంలోకి. అక్కడ వెళ్ళే లోపల అక్కడ ఏమైపోయింది, దాన్ని ఏమంటారు, స్టాంపీడ్ని ఏమంటారు తెలుగులో? స్టాంపీడ్లో 116, 121, ఇప్పటికీ ఇంకా కొందరు చనిపోయి 121 మంది చనిపోయినారు. ఆయన కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడంట, మరణించిన వాళ్ళని లేపగలుగుతాడంట, ఎన్నో విధాలుగా ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడు. ఆయన గతము చూస్తే ఆయన మీద ఎన్నో మరి కన్విక్షన్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతోమంది మరి ఇప్పుడు నేను అక్కడ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసుకుంటున్నాను పొద్దున వచ్చి. మరి ధీరజ్ నాకు ఒక మెసేజ్ పంపించాడు, ఏమని, షిబ్బు థామస్ మరణించినాడని. నా చాలా ప్రియమైన స్నేహితుడు, చిన్నప్పటి నుంచి స్నేహితుడు, నా క్లాస్మేటు, నాకు శ్రేయాభిలాషి. మరి ఎంతో మేము అంటే రక్షింపబడ్డాడు. ఆయన ఆయిల్ రిగ్ మీద పనిచేస్తుండే. ఆయిల్ రిగ్స్ తెలుసా ఎవరికన్నా? ఆయిల్ రిగ్స్ అంటే సముద్రంలో, మరి సముద్రం నుంచి లోపల నుంచి వాళ్ళు ఏం చేస్తారు, పెట్రోల్, డీజిల్, నూనె తీస్తుంటారు. అక్కడ పనిచేసేవాడు. చాలా ఇక్కడ ఉంటాడు, ఏసనగర్లో ఉంటాడు. మరి ఆయన సడన్గా అకస్మాత్తుగా మరి నా వయసే మరణించినాడని తెలిసినాడు. ఆయన ఎప్పుడు గిటార్ పట్టుకొని దేవుని పాటలు పాడేవాడు. ఆ విధంగా తెలిసిన చూస్తున్నాం. అంటే నాకు ఒకటేసారి ఒకటి ఏమనిపించిందంటే, మరణము ఏ సమయంలోనైనా వస్తుంది. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం, ఏ సమయంలో ఏ విధంగా జరుగుతుందో. కానీ దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంతో మనని ఇష్టలుగా ఆయన మనను దగ్గర చేసుకోవాలని ఆశిస్తున్నాడు. యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఎవరైనా చదివి వినిపియండి. యెషయా 43వ అధ్యాయము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నువ్వు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నీవు కాల్చవు, యెహోవా నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ స్వయముగా ఐగుప్తుని నుంచి ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను.
కూషు అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ కూషు అనే దగ్గర ఇథోపియా అని రాసుకోండి. కూషు అనే దగ్గర బైబిల్లో ఇథోపియా అని రాసుకోండి. ఆయనకు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కూష్ అంటే ఈ రోజులలో ఇథోపియా అనే దేశం అంటారు. ఇంకా చదవండి అక్కడ. నీవు నా దృష్టికి ఇడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులలో అప్పగించుచున్నాను. మన ప్రతిగా ఏం చేస్తున్నాడంట? మనుషులను అప్పగించుచున్నాడు. ఎంతో మిక్కిలిగా ప్రేమించినట్టుగా అనిపిస్తున్నా. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. మన ప్రాణముల ప్రతిగా ఏం చేస్తున్నాడంటే జనములను అప్పగించుచున్నాడు. ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే మనం కష్టాలు నష్టాలు తప్పకుండా కష్టాలు నష్టాలు తప్పవు. మనకి ఎన్నో బాధలు ఎన్నో వేదనలు కూడా మనం వెంబడిస్తుంటాయి. కానీ ఏం చేస్తున్నాడు? అవన్నీ వచ్చినా ఆయన మనను దాని నుంచి ఎటువంటి నష్టము కలగకుండా కాపాడుకుంటాడని చెప్తున్నాడు. ఆయన మనని ఎంత ప్రేమిస్తున్నాడంటే, నేను ఇంతకుముందు కూడా ఈ ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఇచ్చినాను. ఇది ఇంగ్లాండ్ దేశంలో మరి ఒక యూనివర్సిటీలో మరి అందరూ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారు? ఇక్కడ రాసినారు ఇప్పటిదాకా? అందరం రాసినాం కదా ఎగ్జామ్స్ కదా, అందరం పరీక్షలు రాసినాం. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఫైనల్ ఎగ్జామ్ జరిగే లోపల వాళ్ళ కంప్యూటర్ సైన్స్ పేపర్ వచ్చింది. ఇక కంప్యూటర్ సైన్స్కి మరి పేపర్ వచ్చింది. వాళ్ళు ఇక కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ కూర్చున్నారు. దే సాట్ డౌన్ టు రైట్ ద కంప్యూటర్ సైన్స్ ఎగ్జామినేషన్. అక్కడ ఏంటంటే పద్ధతి, ఎగ్జామ్ మొదలు కాకముందు ఆ ప్రొఫెసర్ వస్తాడు, వచ్చి రివ్యూ చేస్తాడు. ఎగ్జామ్ ముందు ఏం చేస్తాడంట? రివ్యూ చేస్తాడు. ఇప్పటిదాకా మనం ఏం చదివినాము, ఇప్పటిదాకా మనం కోర్సులో ఏమేమి మీకు టీచ్ చేయబడ్డది, మరి ఏది మన సిలబస్ అని చెప్పి రివ్యూ చేసినాక క్వశ్చన్ పేపరు ఆయననే అందరికి ఇచ్చేసి వెళ్తాడనమాట. ఆ విధంగా ఏం చేస్తున్నాడు? అన్నీ రివ్యూ చేస్తూ మరి ఇదే టెక్స్ట్ బుక్ అని చూపించి ఇదే టెక్స్ట్ బుక్. ఇక చాలామంది మనలాటోళ్ళు ఉన్నారు, చదివినా కొన్ని మనకు నాలాటోళ్ళు, మీలాటోళ్ళు, మీరు అందరూ మంచివాళ్ళు. నాలాటోళ్ళు ఏంటి? ఎంత చదివినా ఇక్కడికి ఎక్కువ ఎక్కినా కూడా ఎగ్జామ్ పేపర్ చూడగానే ఏమవుతాయి? అన్నీ పోతాయి. ఇలాంటివి అనమాట నాకు టెన్షన్. అలాంటి చాలామంది ఆయన చెప్తుంటే, సిలబస్ చెప్తుంటే ఎంతోమంది వింటూ అయ్యా నాకు ఇవి రావు కదా, నేను ఫెయిల్ అయిపోతా. ఇక ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క చైర్ దగ్గర డెస్క్ మీద పోయి వాళ్ళ పేపర్లు ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేసి వాళ్ళు ఓపెన్ చేయొద్దు అనమాట. అక్కడ బెల్ అయ్యేదాకా వాళ్ళు పేపర్ ఓపెన్ చేయొద్దు. ఇక వాళ్ళు భయముతో ఏం చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు బెల్ గారానికి, సమయం మొదలు గారానికి. ఒక్కొక్క ముఖాలు చూసుకుంటున్నారంట. అయ్యా ఇది నేను చదవలేదే, ఇదంతా ఇప్పుడు వస్తే నాకు ఎలా అని బాధపడుతున్నారు. ఒకరొకరు ముఖాలు చూసుకుంటున్నారు. బెల్ కొట్టిండ్రు. బెల్ కొట్టే లోపల ఏమైపోయిందంటే వాళ్ళు ఓపెన్ చేసినారు. చేసే లోపల అక్కడ ప్రశ్న ఉందంట, కింద ఉత్తరం కూడా రాసిందంట. ప్రశ్న ఉంది, ఉత్తరం కూడా రాసింది. ప్రతి ప్రశ్నకు ఉత్తరం రాసిందంట. ప్రతి ప్రశ్నకు ఉత్తరము రాసిందంట. అరే ఇదేంటి? కింద మరి లాస్ట్కి ఏం చేస్తున్నాడు? వాళ్ళ పేరు రాసే దగ్గర వాళ్ళ పేర్లు ఎర్రగా రాసి ఉన్నాయంట. మరి ఆ సమయంలో 10 నిమిషాల తర్వాత ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి అన్న లోపల మరి ఆ ప్రొఫెసర్ లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడంట? మరి ఇదండి, ఇది నా బహుమానము మీకు, ఎందుకంటే అందరు చదివినారు, కానీ దిస్ ఇస్ మై గిఫ్ట్ టు యూ. ఏంటి? మీరు చదివినా చదవకపోయినా రాయలేకపోయినా రాయగలిగినా నేనేం చేస్తున్నాను? మీ తరఫున నేను రాసి ఏం చేస్తున్నాను? అందరికీ ఏ గ్రేడ్ ఇవ్వబోతున్నాను అన్నాడంట. అందరికీ ఏం చేస్తున్నానంటే ఏ గ్రేడ్. ఎంత బాగుంటుందిలే ఇలా ఉంటే వాక్యం. ఏ గ్రేడ్ ఇస్తాను అన్నాడంట. అందరు సంతోషం. అంటే ఏంటి? అదొకటి చూస్తున్నాం. ఇంకోటి బైబిల్లో కూడా మనం ఇలాంటి ఒక పరిస్థితి చూడవచ్చు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం ఒక ఉపమానం చూడవచ్చు. అక్కడ ఒక ధనవంతుడు, ఆయనకి ఇంటికి వెళ్ళాక చదవండి, కానీ నేను చెప్తాను. అక్కడ ఒక ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఆయన పనివారి కావాలని ఏం చేస్తున్నాడు? ఆయన పని కోసము వెళ్ళి మరి
పొద్దున్నే వెళ్ళి పనివారిని తెచ్చుకున్నాడు. అవునా? కొందరు పనివారిని తెచ్చుకున్నాడు. ఏం చేస్తున్నాడు? రోజుకింత కూలి అని ఉంటుంది కదా, రోజుకింత కూలి అని ఉంటుంది. అందుకే ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఇంత కూలి ఇస్తా బాబు అని చెప్పేసి అంటే వాళ్ళు ఒప్పుకొనే వచ్చినారు. ఒప్పుకొని వచ్చినాక మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి కొందరిని తీసుకొచ్చుకున్నాడు. సగం రోజుకే కొందరిని తెచ్చుకున్నాడు. మళ్ళీ ఏం చేసినాడు? ఇక రోజు కాకముందు, పూర్తి కాకముందు చివరి ఇంకొక గంట ఉందంటే పని 6 గంటలకు దిగిపోవాలంటే 5 గంటలకు కూడా పోయి తీసుకొచ్చుకున్నాడు. కొందరిని తెచ్చుకున్నాక వాళ్ళు పని చేసినాక ఇక్కడ 3 విధమైన మనుషులు ఉన్నారు. ఒకరు పొద్దున్న వచ్చి దినమంతా పని చేస్తున్నారు, కొందరు మధ్యాహ్నం వచ్చి సగం రోజు పని చేస్తున్నారు, కొందరు 1 గంటనే పని చేసినారు. కానీ అందరికి ఏమి ఇచ్చినాడు? ఆ రోజు కూలి ఇచ్చినాడు, అందరికీ సమానంగా ఇచ్చినాడు. అప్పుడు కొందరు వచ్చి మరి నేను దినమంతా పని చేశానే, మరి వాళ్ళు 1 గంట పని చేశారు, వాళ్ళు సగం రోజు పని చేశారు, వాళ్ళకు నువ్వు పూర్తి కూలి ఇస్తున్నావని వాళ్ళు కొందరు ఏమైపోయినారు? అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? బాబు, నేను నీతో మాట్లాడినప్పుడు నీతో ఏమి ఒప్పందం చేసుకున్నాను? నీకు ఈ రోజు కూలి ఇస్తాను. మరి నేను ఒప్పందం నీకు చేసుకున్నది ఇస్తున్నానా లేదా? ఇస్తున్నానే. మరి దీంట్లో ఏమి చూస్తున్నాము? ఆయన మంచితనము చూస్తున్నాము. ఏం చూస్తున్నాము? ఆయన మంచితనం, ఆయన కృప. ఈ 2 దాంట్లో ఏం చూస్తున్నాము? ఆ ప్రొఫెసర్ కూడా ఏంటి? ఒక దయ. ఇక్కడ కూడా యజమానులు ఏం చూస్తున్నాము? దయ. మరి నీ పట్ల నా పట్ల కూడా మరి మన దేవుడు ఎంతో దయగలిగిన వాడై ఉన్నాడు. మనం ఎటుపాటి వారిము కానప్పుడు, ఇంకా మనం పాపులంలో జీవిస్తున్నప్పుడు, కానీ ఏం చేస్తాడు ఆయన? మనము ఎరగనప్పుడు, ఆయన తెలుసుకున్నప్పుడే, ఆయన తెలుసుకుని ముందే, మనం జన్మించక ముందే ఏం చేస్తున్నాడు? మన గురించి ఆయన మరణించినాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుడు ఎప్పటికైనా మంచివాడు అని మనము గమనిస్తున్నాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీకు ఎటువంటి సమస్య వచ్చినా ఆయన ఉన్నాడు నమ్ముకుంటూ ఏం చేయాలంట? మనం మానవులుగా జీవించిన కాలం అంతా కూడా మొన్న చూసినాం గత వారము. మరి క్రీస్తు ఏ విధంగా మరి మరణించినాడు అని కొన్ని దృశ్యాలు మనకు దేవుడు చూపించినాడు. ఏ విధంగా నువ్వు హింసించినారు, ఏ విధంగా ఆయనకు మేకులు కొట్టినారు, ఏ విధంగా నువ్వు కొరడా దెబ్బలతోటి కొట్టినారు, ఏ విధంగా ఆయనను ఏం చేసినారు? ఒక బ్రదర్ మంచిగా అంటాడు, హెల్మెట్ గోళీలు అంటారు కదా. హెల్మెట్ గోళీలు అంటే తెలుసా? హెల్మెట్ గోళీలు అంటే నిన్న నాతో ఒక బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు అంటే ఆయన కూడా గోటీలు ఆడుతుండే. గోటీలు ఎప్పుడైనా ఆడితేప్పుడు హెల్మెట్ అని ఒక గేమ్ ఆడినరా? గోడకు ఆడుతుండే, గోడకు ఆడతారనమాట. అదో మోనికక్క ఆడిందంట, మేము కూడా ఆడినాం. గోడకి వేసి స్టీల్ బాల్స్ తోటి ఆడతాం, దేంతో? మెటల్ బాల్స్ తోటి ఆడతాం అనమాట. అదనమాట అలాంటి గేమ్. దాన్ని కూడా కట్టి దాంతో కొట్టినారు. ముళ్ళ కిరీటం పెట్టి ఏం చేసినారు? ఇలా కొట్టినారు. కొడితే ఆ ముళ్ళు ఏమైపోయినాయి? దిగిపోయినాయి. అక్కడ ఎన్నో జరిగినాయి. అక్కడ జరిగినప్పుడు మరి ఆయన ఆ సమయంలో కూడా ఏం చేసినాడు? బాబు, అమ్మా అని ఏమన్నాడు? అదొక మాటను ఏం చేసినాడు? తండ్రితో ఏమన్నాడు? అయ్యా, వీళ్ళు ఏమి చేస్తున్నారు వీళ్ళు? మరి ఎంత ప్రేమించినాడు చూడండి, ఏ విధంగా ప్రేమించినాడు చూడండి. మరి ఆ దేవుని మనము ఏ విధంగా మనము ప్రేమిస్తున్నాం? వస్తున్నాము సంఘానికి, మనము అన్ని విధాలుగా బాగానే ఉన్నాము, కానీ మన జీవితాలు బయట ఉన్నంత సమయం, మనము సమాజంలో ఉన్నంత సమయం మరి ఎంతమంది మనం చెప్పగలుగుతారు ఏదో క్రైస్తవుడు? ఎంతమంది చెప్పగలుగుతారు ఏదో క్రైస్తవురాలు? ఉన్నారు, ఇక్కడ కూడా ఉంటారు, ఎందుకు లేరు, ఉన్నారు. కానీ మన గురించి ఎంతమంది చెప్పగలుగుతారు? అదో క్రైస్తవుడు, క్రైస్తవురాలు. మాట విషయంలోనే తప్పము, మా కార్యాల విషయంలో తప్పము, ఆలోచనల విషయంలో తప్పము, క్రియల విషయంలోనే తప్పము. మనకన్నా మనం ఎవరిని ప్రేమిస్తామంట? మన పొరుగు వారిని ప్రేమిస్తామంట. వాళ్ళ మేలులు మనము ఆశిస్తామంట, వాళ్ళకు మేలు చేయాలని మనం ఆశిస్తామంట. మనం ఏం చేస్తుంటాము? మనకు ఎంత బాధ కలిగినా, ఎంత ఆవేదన కలిగినా, ఎంత నిండా పాలైనా ఏం చేస్తాము? మనము ఇతరుల మంచి కోసమే ఆశిస్తుంటాం. ఎంతమందికి ఉంది ఆ భావాలు చెప్పండి?
How many of us can boast of that kind of a feeling that we love others more than ourselves? ఎంతమంది చెప్పాలి? మనల్ని అయితే ఎవరైనా ఒకరు ఏమైనా అంటే అంటావా? నవ్వకు మోని అంటావా? అనవుగా? అనవు. వి డోంట్. నన్ను ముందు ఎవరైనా ఇట్లా చూస్తే చాలు, ఎక్కడైనా కూర్చొని ఎవరైనా ఇట్లా చూస్తుంటే క్యా దేకరా, ఏం చూస్తున్నావు అంటుండే. నేను అంత కోపిస్టిని నేను. ఇక్కడ కూర్చొని ఎవరైనా కొంచెం కూడా చూస్తే ఇట్లనే చూసుకుంటా, వాళ్ళు కన్నులు కింద దింపేదాకా వాళ్ళని చూస్తుండే నేను. हम किसी से भी कम नहीं, తగ్గేదే లేదు. అలాంటి కోపిస్టిని, అంత అహం కలిగిన వాణిగా జీవించినాను. ఆ విధంగా చేసి ఒకరోజు పోలీస్ స్టేషన్ కూడా పోయినా. చెప్తున్నా, ఇలాంటి కూడా జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా జీవించినాం అంటే చెప్తున్నా, అంటే అలాంటి భావము కలిగి జీవిస్తున్నామా, ఇతరులను క్షమిస్తున్నామా, మనను చూసి, మన ప్రవర్తనను చూసి, మన జీవితాలను చూసి మరి దేవుని దగ్గరికి వస్తున్నారా? ఎప్పుడు చూసినా తూతూ మేమే. ఎవరి మధ్యలో జరుగుతుందమ్మా? ఎవరి మధ్యలో జరుగుతుంది? సాధారణంగా అత్త కోడల మధ్యలో జరుగుతుంది. తూతూ మేమే అంటే ఆ కోడలేమో నువ్వంటది, అత్తేమంటది నువ్వంటది. మన ఇళ్ళలో లేవులేండి, మన ఇళ్ళలో అట్లాంటి లేవు, కానీ అవి ఎన్నో ఉంటాయి. కానీ ఎప్పుడు చూసినా కొట్లాడేంటి? నువ్వు ఇదే కొట్లాట, దినము రాత్రి కొట్ట. నన్ను ఏం చేసినాడు? ప్రత్యేకించి ఏం చేసినాడు? పిలుచుకున్నాడు. ఆయన నీ గురించి, నా గురించి అన్నిటికన్నా విలువైనది ఏం చేసినాడు? ఆయన ప్రాణమే అర్పించినాడు. ఆయన అంత మంచివాడు. మరి ఏ విధంగా జీవిస్తున్నామనే ఒక ప్రశ్న మరొకసారి మరి మనల్ని మనం అడుక్కుందాం. తప్పకుండా దేవుడు మాట్లాడతాడు, తప్పకుండా చేసుకుందాం. బైబిల్ చదవడం విషయంలో, కుటుంబ ప్రార్థనల విషయంలో, మరి ఒంటరి ప్రార్థనల విషయంలో, మరి వాక్యం చదవడమే కాకుండా ధ్యానించడం విషయంలో, సంఘానికి రావడమే కాదు సమయానుకూలంగా రావడం విషయంలో, సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కూడికకు అటెండ్ కావాలని. కొందరు ఎంత ఇదైనా కానీ కొన్ని కుటుంబాలు వస్తూనే ఉంటాయి, ఏమని చేయండి, నియమిక కూడికలు కంపల్సరీ వస్తారు. ఇక్కడ కానీ కొందరిపల్లిలో కాంప్రమైజ్ గారు వాళ్ళు దేవుని రుచి చూచినారు. ఏ విధంగానూ కష్టాలు లేవా? ఉన్నాయి. నష్టాలు లేవా? ఉన్నాయి. పరిస్థితులు లేవా? చాలా బాధనే ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళని పట్టుకొని నడిపిస్తున్నాడు. మనం ఏం చేస్తాము? ఈ విధంగా దూరం ఉంటూ ఇంకా మనల్ని మనము మోసపరుచుకొని మనం ఏమవుతున్నాం? ఓడింపులోకి వెళ్తున్నాం. జాగ్రత్త అనేది మరి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ఈ విధంగానే చదువుకుంటూ ఉంటే కీర్తన 107 కీర్తన 4వ వచనం. చూడండి, నీకు నివాస స్థలం కూడా లేదు, నీకు ఎక్కడ నీకు శాంతి సమాధానం ఉందో ఇంకా వెతుకుచున్నావు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమ్మతిల్లను, వారు కష్టకాలమందు. చూడండి, వాళ్ళు యెహోవాకి మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను అంటున్నాడు. ఈరోజు మరొకసారి అవకాశం ఇచ్చిన, మొరపెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన, అవునా? మొరపెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన. మరి ఆ విధంగా మనం సరి చేసుకుంటూ, మన జీవితాలను సరి చేసుకుంటూ, మన కుటుంబాలను సరి చేసుకుంటూ ఏం చేద్దాము? ముందుకి సాగుదాం.